హాయ్ వెల్కమ్ టు మన ఛానల్. మీలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకునేవారు లేదా లివింగ్ రిలేషన్ కావాలనుకునేవారు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు కరెక్ట్ వీడియోనే చూస్తూ ఉన్నారు. మా దగ్గర చాలా మంచి పెళ్లి సంబంధాలు ఉన్నాయి. మీకు అన్ని సంబంధాలు ఫ్రీగా మా ఛానల్ ద్వారా దొరుకుతాయి. మీలో కొత్తవారు వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీలో చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. అయినా సరే మీకు దొరకదు. మీరు కంగారు పడిన అవసరం లేదు. మేము ఇక్కడ ఫ్రీగా మీకు పెళ్లి సంబంధాలు సెట్ చేస్తాము. మేము మీకోసమే పనిచేస్తూ ఉన్నాము. మీకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో మాకు చెప్తే మేము అటువంటి వారినే మీకు సెట్ చేస్తాము. ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ సమయాన్ని నేను వేస్ట్ చేయను. ఈ రోజు మనకు అమ్మాయి పంపిన డీటెయిల్స్లోకి వెళ్దాం. స్క్రీన్ మీద మీకు ఒక అమ్మాయిని చూపిస్తా ఉన్నాను. ఈ రోజు మనకు పంపిన డీటెయిల్స్ స్క్రీన్ మీద చూపించే అమ్మాయివి. ఈ అమ్మాయి మనకు కాల్ చేసి అన్ని విషయాలు కూడా చెప్పారు. ఈ అమ్మాయి మొబైల్ నెంబర్ నా దగ్గర ఉంది. ఈ అమ్మాయిది చాలా మంచి పెళ్లి సంబంధం. ఇటువంటి పెళ్లి సంబంధాలు మరలా మనకు రావు. చాలామంది మీలో మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, ఎన్ని పెళ్లి సంబంధాలు మీరు సెట్ చేశారని అడుగుతూ ఉన్నారు. ఇప్పటివరకు మేము 1000 పెళ్లి సంబంధాల పైన సెట్ చేశాము. ఈ క్రెడిట్ అంతా కూడా మీకే దక్కుతుంది. ఈ అమ్మాయి వయసు కొంచెం ఎక్కువే. ఈ అమ్మాయి వయసు 37 సంవత్సరాలు. చాలా అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈమె డీటెయిల్స్ మనకు పంపించారు. వృద్ధాప్యంలో చాలామందికి వ్యాధులు వస్తాయి. అప్పుడు మందులు ఇవ్వడానికి భార్యకి భర్త ఉండాలి. అదేవిధంగా భర్తకు భార్య ఉండాలి. ఈ అమ్మాయికి భర్త లేడు. అందుకే పెళ్లి చేసుకోవడం మంచిదని చెప్పి నిర్ణయించుకుని పెళ్లికి సిద్ధపడ్డారు. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. భర్త చనిపోయాడు. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీలో కొంతమంది ధనవంతులైన అమ్మాయిని చేసుకోవాలనుకుంటారు. స్క్రీన్ మీద చూపించే అమ్మాయి చాలా ధనవంతురాలు. డబ్బుల గురించి ఈమెకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ అమ్మాయి మీకు ఓకే అయితే సిగ్గుపడకుండా పెళ్లి చేసుకుంటారని చెప్పండి. ఈ అమ్మాయి పేరు జస్విత. ఈమె పుట్టినరోజు 2వ రోజు ఫిబ్రవరి నెల 1984లో జన్మించారు. అంటే ఈమె వయసు 37 సంవత్సరాలు. ఈమె ప్రస్తుతం అమలాపురంలో నివసిస్తూ ఉన్నారు. 5.6 ఇంచెస్ ఎత్తు కలిగి ఉన్నారు. BA వరకు ఈమె చదివారు. నాన్ వెజ్ ఆహారం చాలా బాగా తింటానని చెప్తా ఉన్నారు. ఉద్యోగం అయితే చేయడం లేదు. ఎందుకంటే ఈమెకి సొంత ఇల్లు ఉంది. ఈమెకు తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. కానీ ఒక అన్నయ్య అయితే ఉన్నాడు. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయ్యి బాగా సెటిల్ అయి ఉన్నారు. ఈమెది చాలా రిచ్ ఫ్యామిలీ. క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఈ అమ్మాయికి అసలు లేదు. ఏ క్యాస్ట్ అబ్బాయి అయినా పర్వాలేదు, పెళ్లి చేసుకుంటానంటున్నారు. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కలర్ నల్లగా ఉన్నా పర్వాలేదు అంటున్నారు. అబ్బాయి అందంగా లేకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి వయసు కన్నా తక్కువ వయసు ఉన్నవారు లేదా ఎక్కువ వయసు ఉన్నవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. NRI పెళ్లి సంబంధాలు దొరికితే బాగుంది అనుకుంటున్నారు. ఈమె మొదటి భర్త ఆల్రెడీ NRI పెళ్లి సంబంధం. పెళ్లి కొడుకు వేరే దేశంలో ఉన్నా పర్వాలేదు, పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఆదాయం చాలా తక్కువగా ఉన్నా పర్వాలేదు, పెళ్లి చేసుకుంటానంటున్నారు. ఎందుకంటే ఈమెకు సొంత ఇల్లు ఉంది. అదేవిధంగా కొంచెం వ్యవసాయం కూడా ఉంది. మద్యం తాగిన వ్యక్తిని మాత్రమే చూపించమంటున్నారు. అదేవిధంగా సిగరెట్ తాగే అబ్బాయి వద్దంటున్నారు. ఈ అమ్మాయి క్యాస్టు క్షత్రియ క్యాస్టు. ఈమె మొదటి భర్త గురించి కూడా మనకు చెప్పారు. ఈ అమ్మాయి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈమె మొదటి భర్త డ్రింకింగ్ చేసేవాడు. ఈమె మొదటి భర్త ఆల్కహాల్ తాగేవాడు. అప్పుడప్పుడు ఈమెను కొడతా కూడా ఉండేవాడు. ఇప్పుడు అతను భూమి మీద లేడు, చనిపోయాడు. అందుకే ఈమె రెండో పెళ్లి చేసుకోవాలని సిద్ధపడ్డారు. జీవితాంతం ఈమె చేయి పట్టుకుని కలిసి జీవించే భర్తను కోరుకుంటున్నారు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈమెతో సుఖంగా జీవించాలని ఆశపడితే కమెంట్స్లో తెలియపరచండి. మరలా మనం మరొక మంచి వీడియోతో కలుసుకుందాం.